Hello class, welcome to our channel My TSPSC Preparation. ఇవాళ మనం గోనా డైనస్టీ గురించి నేర్చుకోబోతున్నాం. గోనా డైనస్టీ అవును మీరు అనుకున్నది కరెక్ట్. గోనగన్నారెడ్డి అనేది గోనా డైనస్టీ నుంచే సంబంధించిన మనిషి. మనకు ఆల్రెడీ తెలుసు రుద్రమ్మాదేవి మూవీలో మనం గోనగన్నారెడ్డి క్యారెక్టర్ ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. తెలియని వాళ్ళు ప్లీజ్ ఆ మూవీ చూడండి. రుద్రమ్మాదేవి వెరీ వెరీ బ్యూటిఫుల్ మూవీ. మన కాకతీయస్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కాకతీయస్ మన తెలంగాణ హిస్టరీకి బేస్ ఫౌండేషన్. సో కాకతీయస్ తప్పనిసరిగా గైస్ మనం ఇంచ్ టు ఇంచ్ ఏది వదిలేయకుండా మనం చదవాలి. నేను ప్రతిదీ కూడా మన ఛానల్లోనే కవర్ చేశాను. హిస్టరీ ఆఫ్ తెలంగాణ ప్లేలిస్ట్కి వెళ్ళి కాకతీయ సిరీస్ని ఫాలో అవ్వండి. ఓకే, ముందుగా మనలో ఎవరన్నా సరే గ్రూప్ 1, గ్రూప్ 2, ఏడబ్ల్యూ, జేఎల్, డిఎల్, ట్రాన్స్కో, జెన్కో, ఎస్ఐ, కానిస్టేబుల్, ఫారెస్ట్ మరియు ఇతర టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నట్లయితే వెంటనే యూట్యూబ్కి వెళ్ళి మై టీఎస్పీఎస్సీ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇది మా లోగో. ఎంటీపీ ఈ లోగో ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గోనగన్నారెడ్డి చాలా చిన్న రాజవంశం గురించి మనం చూసుకోబోతున్నాము. సో గోనగన్నారెడ్డి గురించి మనం మాట్లాడుకునే ముందు ఎవరెవరైతే కాకతీయాస్ చదవలేదో ప్లీజ్ కాకతీయాస్ ముందు కవర్ చేయండి. నేను ఆల్రెడీ హిస్టరీ ఆఫ్ తెలంగాణ సిరీస్లో కాకతీయాస్ కవర్ చేసేసాను. నెక్స్ట్ ఇంకొక డైనస్టీ కవర్ చేయాలి, అది వచ్చేసి కందూరు చోళలు కూడా ప్లీజ్ చదవండి. ఓకేనా, బట్ మెయిన్ అయితే కాకతీయాస్ అది ఫోకస్ చేయండి. కాకతీయాస్ తర్వాత కందూరు చోళల తర్వాత ఒకవేళ టైం కనుక ఉంటే మనము మల్యాల పాచవర్తిని డైనస్టీ, ఈ త్రీ సిరీస్ అయితే కవర్ చేయాల్సింది. 3 డైనస్టీస్ అయితే తప్పనిసరిగా కవర్ చేయాలమ్మా. దాని తర్వాతనే గోనగన్నారెడ్డి అంటే గోనా డైనస్టీ గురించి చదువుకోవాలి. ఓకే గైస్, నేను స్టార్ట్ చేస్తున్నా ఇవాళ క్లాస్. సో మనకి ఫోటోతో ఏం తెలుస్తుంది? ఈ ఫోటోతో తెలిసేది ఒక విషయం, గోనా డైనస్టీ అన్నది కాకతీయాస్ కింద వీళ్ళు పరిపాలించేటోళ్ళు. వీళ్ళతో సహా వీళ్ళని చూపించడం జరిగిందంటే వీళ్ళిద్దరు ఒకే కాలానికి చెందిన వాళ్ళు. సో ఏంటంటే స్టార్టింగ్ లో గోన డైనస్టీ వాళ్ళు రుద్రాదేవ కింద పరిపాలించేటోళ్ళు. సో రుద్రాదేవ కాలంలో ఒక సంఘటన జరిగింది, అది డీటెయిల్ గా నేను పోను, కానీ ప్లీజ్ మీరు మిస్ అవుతున్నట్లయితే కాకతీయస్లోని రుద్రదేవ చదివేటప్పుడు అక్కడ ఉదయచూడ అంటే కందూరు చోళ రాజులోని ఉదయచూడతోటి ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనలో కందూరు చోళలు ఓడిపోయి ఉదయచూడ అతని రాజ్యం అంతా సబార్డినేట్ లాగా వాళ్ళు మారిపోవడం జరుగుతుంది. అలా వాళ్ళ కూతురు పేరేంటి, ఇది నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పాలి. వాళ్ళ కూతురుని ఇచ్చి రుద్రదేవకి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. అలా కందూరు చోళలు మొత్తానికి కాకతీయస్ కిందికి అయిపోయారు. సో కందూరు చోళలు ఆ టైంలో ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, సో ఈ 3 ఏరియాస్ పరిపాలించేటోళ్ళు. బట్ మెయిన్ వచ్చేసి పనగల్లు, దేవరకొండ సరే ఉదయచూడ పెట్టుకున్నాడు, కానీ వర్ధమానపూర్ మహబూబ్ నగర్ లోని వర్ధమానపూర్ మాత్రం గోనా డైనస్టీలోని గోనబుద్ధారెడ్డికి ఇవ్వడం జరుగుతుంది. సో గోనా డైనస్టీలోని గోనబుద్ధారెడ్డి పరిపాలిస్తాడు. గోనబుద్ధారెడ్డి కాలంలో అతను ఫేమస్ దేనికి అంటే రంగనాథ రామాయణ ఇది పోస్టర్ అన్నమాట, రంగనాథ రామాయణది. సో దీనికి రంగనాథ రామాయణ పేరు ఎలా వచ్చిందంటే గోనబుద్ధారెడ్డిని రంగనాథ అని కూడా పిలవడం జరుగుతుంది. సో గోనబుద్ధరాజా లేదా గోనబుద్ధారెడ్డిని రంగనాథ పిలవడం జరుగుతుంది. ఆయన ఇచ్చిన రామాయణని రంగనాథ రామాయణ అని పిలవడం జరుగుతుంది. సో ఈ స్టోరీ మీరు కనుక అర్థం కావట్లేదు, నేనేం చెప్తున్నాను మీకు అర్థం కావట్లేదంటే మీరు కాకతీయాస్లోని రుద్రదేవ సరిగ్గా ఫాలో అవ్వనట్లు. సో ఫస్ట్ రుద్రదేవ కాకతీయాస్ కవర్ చేసేయండి, ఓకేనా. సో అలా రుద్రదేవ గోనబుద్ధరాజని వర్ధమానపుర రాజుగా నియుక్తి చేస్తాడు. సో గోనబుద్ధరాజు తర్వాత పరిపాలించిన రాజే గోనగన్నారెడ్డి, ఓకేనా.
గోనగన్నారెడ్డి. సో హైరార్కీ చూడండి, ఫస్ట్ గోన బుధరాజ పరిపాలించాడు, దాని తర్వాత గోనగన్నారెడ్డి. ఇతను 1245 to 1246 AD అప్పుడు పరిపాలించాడు. అంటే ఎవరి కాలం కవర్ చేశాడు? 1199 నుంచి 1262 AD లో ఎవరు పరిపాలించేటోళ్ళు ఈ కాలంలో? గణపతి దేవ. కరెక్ట్. సో గణపతి దేవ కాలంలో గోనగన్నారెడ్డి పరిపాలించాడు. ఇతను పరిపాలిస్తున్నప్పుడు గోనగన్నారెడ్డి అతని తమ్ముడు వితల నరేంద్ర లేదా గోన వితల రెడ్డి, వీళ్ళిద్దరూ కలిసి తుంగభద్ర ఇంకా కృష్ణా నది మధ్యలో ఉన్న ఏరియా అడ్వాణి ఇంకా తుంబల, ఈ 2 ప్లేసెస్ ని యాదవుల దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో యాదవ రాజులు కాకతీయాస్ కి దగ్గరలో పరిపాలించేటోళ్ళు కదా ఆ టైంలో. జైతుకి తెలిసిందే, యుద్ధాలు చేసుకున్నారు. దాని తర్వాత చాలా యాదవ రాజులు వచ్చారు. సో ఇలా యాదవ రాజులు కూడా కాకతీయాస్ తోనే పరిపాలించేటోళ్ళు. అందులోని అడ్వాణి ఇంకా తుంబాల, కృష్ణా, తుంగభద్ర ఈ ఏరియాస్ లోని అడ్వాణి, తుంబాల ప్లేసెస్ ని ఆక్రమించడం జరుగుతుంది. ఆక్రమించి వాళ్ళు సొంతం చేసుకున్నారు. ఎవరు? గోనగన్నారెడ్డి ఇంకా వితల నరేంద్ర. సో ఇది సౌత్ సైడ్ అయిపోతుంది, ఆంధ్రాలోని సౌత్ సైడ్ అయిపోతుంది కదా. సో ఈ ఏరియాస్ అన్ని తీసుకొచ్చి కాకతీయస్ కిందనే రిపోర్ట్ చేయడం జరుగుతుండే కాబట్టి కాకతీయ రాజ్యంలోకి విలీనం చేసేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం చూసుకోబోతున్నాం. గోనగన్నారెడ్డి తర్వాత ఎవరు పరిపాలించారు? సో ఆ టైంలో ఏంటంటే గోన డైనస్టీ వాళ్ళకి మరియు మలయాళ డైనస్టీ వాళ్ళకి మంచి సంబంధాలు ఉండేది. అందుకని గోనగన్నారెడ్డి అతని చెల్లెలు మలయాళ డైనస్టీలోని గుండసేనానికి ఇచ్చి వివాహం చేస్తాడు. సో వాళ్ళ చెల్లెల పేరు వచ్చేసి కుప్పాంబికాని మలయాళ డైనస్టీలోని గుండ సేనాని అంటారు, గుండ దండదీశ అంటారు, గుండదండ నాయక సేనాని అని కూడా అంటారు. సో బేసికల్లీ గుండ సేనాని అని మాట్లాడుకుంది. ఈజీ, సింపుల్. బట్ మన ఎగ్జామ్ లోని ఆప్షన్స్ లలో గనక గుండ దండదేశ అని వచ్చిందంటే మనం కన్ఫ్యూజ్ అయిపోకూడదు. ఈయన ఎవరు అంటే మలయాళ అనేసి ఇక్కడ అంటున్నారు, బట్ మనము మలయాళ బాచవర్తిన్ డైనస్టీ కింద ఇతన్ని చూసుకున్నాం. ఇతని ఇన్ఫర్మేషన్ కూడా మనం అక్కడే చూసుకోవడం జరుగుతుంది. సో ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. ఇది క్వశ్చన్ నేనేం చెప్పాను, గోనగన్నారెడ్డి తర్వాత ఏ రాజు పరిపాలించారు? బికాస్ గోనగన్నారెడ్డి తర్వాత ఏ గోన డైనస్టీ రాజు పరిపాలించలేదు, డైరెక్ట్ మలయాళ దగ్గరికి వెళ్ళిపోయినాం మనము. అందులోని గుండ సేనాని రాజు పరిపాలించడం జరుగుతుంది. సో ఈయన వచ్చేసి వర్ధమానపూర్లో ఒక ఇన్స్క్రిప్షన్ ఇచ్చారు 1245 to 1246 AD లో. ఓకే, అలా ఇంకా చాలా ఇన్స్క్రిప్షన్స్ ఇచ్చారు. అందులో ఒకటి బుధాపూర్ ఇన్స్క్రిప్షన్, ఇప్పుడే వర్ధమాన్పూర్ ఇన్స్క్రిప్షన్ చూసుకున్నాం. నెక్స్ట్ 1276 లో కూడా ఒక ఇన్స్క్రిప్షన్ ఇచ్చారు. సో ఇవన్నీ నాట్ సో ఇంపార్టెంట్, బట్ వాళ్ళ వైఫ్ కుప్పాంబిక ఎందుకు ఇంపార్టెంట్ అంటే గోనగన్నారెడ్డి వాళ్ళ చెల్లెలు కదా. గోనగన్నారెడ్డి చాలా ఫేమస్ అయిపోయింది రుద్రమ్మాదేవి మూవీ తర్వాత. సో పాసిబిలిటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర నుంచి క్వశ్చన్స్ వస్తాయి అన్నట్టు. సో కుప్పాంబిక వాళ్ళ హస్బెండ్ గుండ దండదేశ గుండ సేనాని చనిపోయిన తర్వాత ఒక టెంపుల్ కట్టిస్తారు ఆయన పేరు మీద, గుండేశ్వర టెంపుల్. ఎప్పుడు? 1276 లో ఈ టెంపుల్ అనేది కట్టియడం జరుగుతుంది. ఈ టెంపుల్ కట్టించాక ఇక్కడే ఒక పునాది కూడా వేస్తారు. పునాదినే ఇన్స్క్రిప్షన్ అనేసి మనం చూస్తున్నాం. సో ఈ ఇన్స్క్రిప్షన్ లో ఏం రాయడం జరుగుతుందంటే, ఈ వితల ఉన్నారు కదా, వితల నరేంద్ర, ఈయన గోనగన్నారెడ్డి వాళ్ళ తమ్ముడు అనేసి రాయడం మనకు తెలుస్తుంది. ఎక్కడ? గుండేశ్వర టెంపుల్ దగ్గర కట్టించిన ఇన్స్క్రిప్షన్ లో. ఓకే, సో బాటమ్ లైన్ ఏంటంటే గోన డైనస్టీ రాజులు కాకతీయస్ కిందనే పరిపాలించారు. ఓకేనా, ఇదే బాటమ్ లైన్. ఇంకా 1276 అంటే ఎవరి కాలం చెప్పండి నాకు. 1276 అంటే మనము 1262 వరకు ఎవరు పరిపాలించారు? గణపతి దేవ. 1263 నుంచి 1289 వరకు రుద్రమ్మాదేవి. సో 76 ఎక్కడ ఫిట్ అయింది? రుద్రమ్మాదేవి. కరెక్టా? సో రుద్రమ్మాదేవి కాలం మరియు గణపతి దేవ ఇంకా
రుద్రదేవ కాలం వరకు గోనా డైనస్టీ పరిపాలించడం జరిగింది. ఓకే, త్రీ రూలర్స్ ఆఫ్ కాకతీయాస్. ఇంతే మనం చూసుకోవాల్సింది. మెయిన్ ఇంపార్టెంట్ మనం ఏమేమి తెలుసుకుందాం. ఫస్ట్ గోన బుధరాజ పరిపాలించాడు. ఎక్కడ? వర్ధమాన్పూర్. ఓకే, వర్ధమాన్పూర్ వెరీ ఇంపార్టెంట్ గైస్. వర్ధమాన్పూర్ లో పరిపాలించడం జరుగుతుంది. వర్ధమాన్పూర్ తర్వాత గోనగన్నారెడ్డి పరిపాలిస్తారు. దాని తర్వాత మలయాళ డైనస్టీకి డైరెక్ట్ గా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంకా ఈయన ఇచ్చిన ఇన్స్క్రిప్షన్ వర్ధమానపుర ఎప్పుడు 1245 to 1246 AD మధ్యకాల సమయంలో. ఓకే, సో ఇంతే మనం చూసుకోవాల్సింది. రేపు మనం కయాస్థ డైనస్టీ గురించి నేర్చుకుంటాం. నేను మీకు పిట్స్ ఇద్దామని చాలా నాకు కోరిక ఉంది, కానీ మీరు నా వీడియోస్ లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో నేను డిమోటివేట్ అయిపోతున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నాకు తెలుస్తుంది ఎంతమంది ఫాలో అవుతున్నారు. దాన్ని బట్టి నేను బిట్స్ కూడా ఇవ్వడానికి కొంచెం ఎంకరేజ్మెంట్ నాకు దొరుకుతుంది. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో మనం కయాస్థ డైనస్టీ గురించి చదువుతాం. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై TSPSC ప్రిపరేషన్ అండ్ షేర్ as much as you can, because sharing is caring. With this note, I take leave of you guys. Take care. Bye bye. Happy reading.